90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, చాలా మందికి కూడా ఇప్పుడు మనం చేసే కార్యక్రమం ఏదైతే ఫిబ్రవరి 26 రోజు జరుగుతుందో దానికి కనుక మేము పాల్గొంటే ఎలాంటి లాభం మేము పొందుతాము అన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి ఉండి, అందులో భాగంగానే వృషభ రాశి వారికి కనుక ఒకవేళ నిజంగానే పూజలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఆర్థికంగా కావచ్చు, లేదంటే విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా వాళ్ళకి ఎలాంటి పరిహారం దొరికే అవకాశం ఉందంటారు? అందరికీ నమస్తే అండి. ఫిబ్రవరి 26వ తారీఖు జరిగేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము, ఇది దేని చేత అంటే జ్యోతిష్ శాస్త్రానికి మూలమైనటువంటిది కర్మ. మనం చేసినటువంటి పాప పుణ్య కర్మలే యోగాలు దోషాలుగా మన జ్యోతిష్ చక్రంలో కనబడుతూ ఉంటాయి. వాటిని మనం అనుభవిస్తూ ఉంటాం. ఉదాహరణకి నేను ఈరోజు ఇలా సౌకర్యవంతంగా కూర్చున్నాను అంటే నా కళ్ళు కనబడుతున్నాయి, లేదా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే నాకు ఏదో ఒక పుణ్యకర్మ ఉంది. ఇవన్నీ పనిచేయట్లేదంటే నాకు ఏదో పాపకర్మ ఉంది. ఏదర్ అదే కాదు, మనం పడేటువంటి ప్రతి కష్టానికి కూడా వెనకాల ఒక పాపకర్మ అనేటువంటిది ఉంటుంది. బ్రహ్మహత్యా పాతకములు, ఉపపాతకములు, తర్వాత పితృశాపములు, సర్పదోషములు, తర్వాత ఇలా ప్రతి దోషము, ప్రతి శాపములు, బ్రాహ్మణ శాపాలు, కన్యా శాపాలు, ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని వేధిస్తూ ఉంటాయి. అలాంటి వేధింపులకి, ఆ సమస్యలకి గురే మనిషి సతమతమగుతూ ఉంటాడు. అది చూడండి, వృషభ రాశి వాళ్ళకి బాగా చూస్తే జరిగినటువంటి 2 సంవత్సరాలుగా కంటక శని అనేటువంటి దోషం నడుస్తోంది. కంటక శని అంటే వీళ్ళ రాశి నుంచి శని 10వ స్థానంలో ఉంటే దాన్ని కంటక శని అంటారు. కెరీర్ పరంగా మీకు గ్రోత్ లేదు, ఈ మాట వాస్తవము. ఎంత కష్టపడినప్పటికీ కూడా అందులో ఒక తగినటువంటి గుర్తింపు కానీ, రికగ్నైజేషన్ కానీ, లేకపోతే వాళ్ళకి తగిన వాల్యూ కానీ, ఆ డబ్బు సంపాదన కానీ ఏదీ లేదు. ఎంతో దానికోసం ప్రయత్నం చేస్తున్నా ఆ తగినటువంటి స్థాయికి వెళ్ళలేకపోతున్నారు. ఇది కారణము కేవలము కర్మ. కర్మకారకుడు శని కాబట్టే, ఆ కర్మ ఉంది కాబట్టే ఆ శని యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో కంటక శనిలో మీరు ఈ ఇబ్బంది పడుతున్నారు. ఇదే కాకుండా వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే విమెన్కి అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్, పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, యుటరస్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే మ్యారీడ్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు, భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు, బికాజ్ 6th లార్డ్ శుక్రుడు అవుతాడు వీళ్ళకి, లేదా 3వ వ్యక్తి అత్తగారి దగ్గర నుంచి ఒత్తిడి రావడము, భార్యాభర్తల యొక్క అన్యోన్యతను దెబ్బతీయడము, ఎలాంటి కర్మ అనుభవిస్తున్నప్పటికీ కూడా అది కారణము ఈ యొక్క సంచిత ప్రారంధ కర్మల వల్లే జరుగుతాయి. అలాంటి కర్మని ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి అద్భుతమైన అవకాశమే ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి నాడు చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము. అందులో పాల్గొన్న ప్రతి వృషభ రాశి వాళ్ళకి కూడా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకి బట్టే రాజయోగము 2 అవుతుంది. వాళ్ళకి ఉదాహరణకి వృషభ రాశి తీసుకున్నాం అనుకోండి, కంటక శని నడుస్తోంది అని చెప్పాము. వాళ్ళ ఇంటర్నల్ జాతకంలో ఏం నడుస్తోంది, వాళ్ళ దశ అంతర్దశలు ఏమిటి, వాళ్ళ D1, D9, D10 చార్ట్స్లో ఏమున్నాయి, వాళ్ళకి యోగం కలిసి వస్తుందా, దోషం ఇబ్బంది పెడుతుందా, ఇవన్నీ చాలా ఉంటాయి. ఎన్ని ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసిన కర్మ ఉంటే అది అక్కడ దోషంగా ఉంటుంది, మనం అనుభవిస్తాం. మన కర్మనే లేనప్పుడు మనం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. అలాంటి కర్మని తుడిచివేసుకునేటువంటి అద్భుత కర్మ ప్రక్షాళన చేసుకునే అద్భుతమైన అవకాశమే ఈ యొక్క కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళిపోయే ముందు ఐశ్వర్య యంత్రము, నరఘోష యంత్రము, అమ్మవారి యొక్క రక్షలు, అదేవిధంగా ఆది దంపతుల యొక్క అనుగ్రహంతో వెళతారు. ఆ యొక్క కర్మని ఎలా అయితే ఒక వ్యక్తి మీద నెత్తి మీద ఒక పెద్ద బండరాయి పెట్టామనుకోండి, దాన్ని దింపేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా, నిర్మలంగా, తేలిగ్గా ఉంటుంది. అలాగే సమస్యలన్నిటి నుంచి బయటపడి ముందుకు వెళ్తారు. సో నేను చెప్పానండి, వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ నక్షత్రాల వాళ్ళకి. ఉదాహరణ తీసుకుంటే కృత్తికా నక్షత్రం ఏమిటి, రోహిణి నక్షత్రం వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారో మనం నక్షత్రాల సిరీస్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు విడివిడిగా వాళ్ళకు ఉండేటువంటి దోషాలు ఏమిటి, వాళ్ళ జీవితంలో ఎలాంటి ప్రణాళికలతో వెళ్ళి ఇబ్బంది పడతారు, లేకపోతే వాళ్ళ జీవితంలో ఎప్పుడెప్పుడు ఆ ఇబ్బందులు వస్తాయి, అసలు ఎవరి వల్ల కారణం వస్తుందో కూడా నేను వివరంగా చెప్పాను. అయితే ఉదాహరణకి వాళ్ళ జాతకంలో, వృషభ రాశి వాళ్ళ జాతకంలో శుక్రబలం లేదు, మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి. గురుబలం లేదు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు పాలైపోవడం. లేకపోతే మెజారిటీ ఆఫ్ వృషభ రాశి వాళ్ళకి సినిమా రంగం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. కానీ వాళ్ళ జాతకంలో శుక్రబలం లేకపోయినా అండ్ ఇప్పుడు కూడా వాళ్ళకి నడిచేటువంటి కంటక్షన్ యొక్క ప్రాబ్లం వల్ల వాళ్ళ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది లేదు. అయితే నిజానికి ఈ యొక్క కార్యక్రమం చేయడం దేనికి అని అంటే, ఇంటర్నల్ జాతకంలో ఆ దోషాలు చూసిన తర్వాత గోచార బలంలో వాళ్ళకి బలం లేనటువంటి ఆ కారణం చేత మనం వాళ్ళందరి జాతకాల్లో ఉండేటువంటి దోషాలకు మనం పూజలు చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు అవుతాయి. కానీ
అద్భుతమైనటువంటి తిథుల్లో ఏదైతే మహాశివరాత్రి పుణ్యతిథిలో లింగోద్భవ కాలంలో మనం చేసేటువంటి కార్యక్రమం ద్వారా అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో మన యొక్క కర్మని ప్రాయశ్చిత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ సత్సంకల్పం పెట్టుకున్నాము. వృషభ రాశి వాళ్ళు కాదు, ఏ రాశి వాళ్ళు మీరు చూస్తున్నప్పటికీ కూడా అందరికీ తెలియజేయండి. మీరు చేయలేకపోతున్నారు లేదా మీకు ఏదైనా అశౌచం ఉంది, పూజల్లో పాల్గొనేటువంటి అశౌచం ఉంది అని కూడా 10 మంది భక్తులను తయారు చేయండి. 10 మంది భక్తులకి యొక్క శివానుగ్రహం కలిగేటట్టుగా, వాళ్ళ కర్మ ప్రాయశ్చిత్తం అయ్యేటట్టుగా, వాళ్ళకి సహాయం చేసే విధంగా 10 మందికి చెప్పండి. ఆ చెప్పడం వల్లైనా కాస్త శివానుగ్రహం కలుగుతుంది. ఏ స్త్రీ అయితే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారో, అంటే మెయిన్గా ఉమెన్ అండి, మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి, లేకపోతే అత్తగారితో తగువులు ఉన్నాయి, లేకపోతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి, మేము తట్టుకోలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాం, ఎందుచేత అర్థం కావట్లా, లేకపోతే బిజినెస్ అండి, బికాజ్ వృషభం వాళ్ళకి 2nd and 5th లార్డ్ బుధుడు అవుతాడు కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారంలో దెబ్బతిన్నారు ఇప్పటి వరకు కూడా. 2 సంవత్సరాలకి కలిసి రాకపోవడము, అభివృద్ధి లేకపోవడం ఎన్నో జరిగాయి. కానీ ఈ యొక్క కర్మ ప్రాయశ్చిత రుద్ర తంత్రంలో పాల్గొన్న తర్వాత మే తరువాత నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ప్రతి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. నరదృష్టి విషయంలో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ, లేదా మా ఇంట్లో ఏదో ప్రయోగం జరిగిందండి, మాకేదో నెగిటివ్ ఎనర్జీ కనబడుతోంది, మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటూ చాలామంది ఉమెన్ అపాయింట్మెంట్ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ యొక్క తంత్రభైరవి అమ్మవారు హోమం కానీ కమలాత్మిక యాగము కానీ చేసుకునేటువంటి స్తోమత ఉండొచ్చు, లేకపోవచ్చు. వాళ్ళందరి కోసం చెప్తున్నారు. నరదృష్టి వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా, గృహ నిర్మాణం విషయంలో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా, మీరు ఒరిజినల్ 2nd హౌస్ వృషభం కాబట్టి ధన సంబంధిత విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో, వాక్కు విషయంలో మాట ద్వారా తగువులు అవుతున్నాయి, న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, ఏదో ఒక సమస్యతో మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం, మా జీవితంలో మా ఇంట్లో ఏదో ఒక తెలియని అలజడి ఉంది, ఎవరికి పడట్లేదు, కర్మానుభవము. ఆ కర్మ నుంచి బయటికి రావడానికి కర్మ ప్రాయశ్చిత రుద్ర తంత్రంలో పాల్గొనండి. అద్భుతమైన రిజల్ట్స్తో ఈ రాబోయేటువంటి మాసంలో ఎక్సలెంట్గా ఉంటారు వృషభ రాశి వాళ్ళు. గురుగారు, మీరు చెప్పినట్టుగానే రాశిలో వారిగా కూడా ఎవరైనా కూడా జాతకరీత్యా ఎదుర్కొన్న సమస్యలకి కావచ్చు, లేదు అంటే కర్మను దాన్ని తొలగించుకోవాలి, ఈ మహాశివరాత్రి రోజు మీరు చేసే కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే, అంటే నేను ఇప్పుడు రాశుల పరంగా వాళ్ళు ఎందుకు చేసుకోవాలి, ఆ కారణం ఏమిటి, వాళ్ళు అనుభవించేటువంటి కష్టం ఏమిటి, కర్మ ఏంటో వివరించాను. కానీ ఆ రాశులు కాకుండా ప్రతి ఒక్కరూ శివార్చన చేయడం అనేటువంటిది మన బాధ్యత. ఎందుకనంటే శివుడు అత్యంత బోలాశంకరుడు. ఆయనకు ఒక చెంబుడు నీళ్లు పోస్తే పులకించిపోతాడు, మారేడు దళాలతో ఆయనకు అర్చన చేస్తే పరవశించి పోతాడు. అలాంటి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఆ రోజుని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఉదాహరణకి మీరు తీసుకోండి, రావణాసురుడు సైతము రాక్షసుడు, అధర్మపరుడైనటువంటి రాక్షసుడికి కూడా స్వామి వరాలు ఇచ్చాడు. భక్తిని మాత్రమే కొలమానంగా చూసేటువంటి మహాదేవుడి యొక్క అత్యంత ప్రీతికరమైన రోజుది. మీకు ఏ పని అవ్వాలన్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఎలాంటి సమస్యలున్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఎలాంటి కోరికలున్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఆది దంపతుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళు మీకు ఏవేం సామాగ్రి తెచ్చుకోవాలి, ఏవేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఏ టైంలో అక్కడ ఉండాలి, మీరు రాలేని పరిస్థితుల్లో కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమం జరిపించాలనే ఆకాంక్ష కానీ కోరిక కానీ ఉంటుంది. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, లేకపోతే ఆ సమయం కుదరకో, లేకపోతే ఆరోగ్యం బాలేకో ఎన్నో ఇబ్బందులు ఉంటారు. వాళ్ళ కోసము ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది. మీరు దర్శనం చేసుకోవచ్చు, తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా జరిగేటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా లైవ్లో దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంత్ర జపాన్ని ఇస్తాను. ఆ మంత్ర జపాన్ని జపం చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని దర్శనం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటుగా నరదృష్టి నివారణ యంత్రములు, ఐశ్వర్య సిద్ధి యంత్రములు, రక్షలు కూడా ఇవ్వబడతాయి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.